హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు కెరీర్ బిగ్ స్టడీ సర్కిల్. కరెంట్ అఫైర్స్లో భాగంగా మనం ఈరోజు జ్ఞానపీఠ అవార్డుల గురించి డిస్కస్ చేసుకుందాం. ఈ అవార్డులు అనేవి ప్రతి ఎగ్జామ్లో మనకి అవార్డుల నుండి క్వశ్చన్ అయితే రావడం జరుగుతుంది. ఈరోజు మనం జ్ఞానపీఠ అవార్డుల గురించి డిస్కస్ చేసుకుందాం. ఈ జ్ఞానపీఠ అవార్డు అనేవి ఎవరు ప్రదానం చేస్తారు, ఈ 2023 సంవత్సరానికి ఎవరికి రావడం జరిగింది, ఈ జ్ఞానపీఠ అవార్డు నుండి నగదు బహుమతి ఎంత అనేది డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, కేంద్ర సాహిత్య అకాడమీ ఇచ్చిన అవార్డే ఈ జ్ఞానపీఠ అవార్డు. కేంద్ర సాహిత్య అకాడమీ నుండి ఇచ్చిన అవార్డే ఈ జ్ఞానపీఠ అవార్డు. మనకి ఈ జ్ఞానపీఠ అవార్డు అనేది ఎప్పుడు స్టార్ట్ చేయడం జరిగింది అంటే 1965 సంవత్సరంలో స్టార్ట్ చేయడం జరిగిందండి. 1965 సంవత్సరం నుండి ఈ జ్ఞానపీఠ అవార్డు అనేది ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ 2023 సంవత్సరానికి ఇద్దరికి రావడం జరిగింది. ఎవరెవరికంటే గుల్జర్ అండ్ జగద్గురు రామభద్రాచార్య ఈ ఇద్దరికి 2023 సంవత్సరానికి గాను ఈ ఇద్దరికి రావడం జరిగింది. అయితే ఈ జ్ఞానపీఠ అవార్డు వస్తే వాళ్ళకి నగదు బహుమతి ఎంత ఇస్తారనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నగదు బహుమతి ఎంత ఇస్తారంటే 11 లక్షలు ఇస్తారండి. 11 లక్షల నగదు బహుమతి ఉంటుంది. అదేవిధంగా వాగ్దేవి ప్రతిమ ఇస్తారండి. అంటే మనకి విగ్రహం లాంటిది మనకి ప్రతిమ ఇవ్వడం జరుగుతుంది మనకి ఈ జ్ఞానపీఠ అవార్డు గ్రహీతలకి. మరొకసారి చూద్దాం. జ్ఞానపీఠ అవార్డులకి 11 లక్షల నగదు బహుమతితో పాటుగా వాగ్దేవి ప్రతిమ ఇవ్వడం అనేది జరుగుతుంది. అదేవిధంగా చూసినట్లయితే ఈ జ్ఞానపీఠ అవార్డులు అనేవి ఇప్పటి వరకు ఎన్ని అవార్డులు ఇవ్వడం జరిగిందంటే ఈ జ్ఞానపీఠ అవార్డులు అనేవి 58 అవార్డులు అయితే ఇవ్వడం జరిగింది ఇప్పటి వరకు. 1965 నుండి ఇప్పటి వరకు ఎన్ని జ్ఞానపీఠ అవార్డులు ఇవ్వడం జరిగిందంటే 58 జ్ఞానపీఠ అవార్డులు ఇవ్వడం జరిగింది. అందులో ఎంతమంది మహిళలు ఉన్నారని అడుగుతారు. ఎంతమంది మహిళలు ఉన్నారంటే 8 మంది మహిళలు ఉన్నారండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పటి వరకు 58 జ్ఞానపీఠ అవార్డుల్లో 8 మందికి మహిళలకు రావడం జరిగింది. అయితే మొదటి మహిళ జ్ఞానపీఠ అవార్డు గ్రహీత ఎవరైనా అడుగుతారు. మొదటి మహిళ జ్ఞానపీఠ అవార్డు గ్రహీత ఆశా పూర్ణాదేవి. మనకి ఈ సాహిత్యం ఇచ్చే అత్యుత్తమ అవార్డే ఈ జ్ఞానపీఠ అవార్డు. ఈ జ్ఞానపీఠ అవార్డులో మొదటిసారిగా ఒక మహిళకి రావడం జరిగింది, ఆశా పూర్ణాదేవి. మనకి ఏ భాషలో మనకి ఈ జ్ఞానపీఠ అవార్డు ఇవ్వడం జరిగిందంటే ఈమె బెంగాలీ రైటర్ అండి. ఈమె మొట్టమొదటి బెంగాలీ రైటరు. ఈమెకి జ్ఞానపీఠ అవార్డు రావడం జరిగింది. అయితే మనకి ఈ జ్ఞానపీఠ అవార్డు ఆశా పూర్ణదేవి గారు బెంగాల్ రైటరు. ప్రథమ ప్రతిశుద్ధ్ అనే నవల రాయడానికి ఆశా పూర్ణదేవి గారికి మొట్టమొదటి మహిళా జ్ఞానపీఠ అవార్డు అయితే రావడం జరిగింది. క్లియర్. ఇక చూసినట్లయితే ఇప్పుడు 2023 సంవత్సరానికి వచ్చిన 2 అవార్డులు జ్ఞానపీఠ అవార్డులు ఇద్దరికి రావడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ గుల్జర్, తర్వాత మనకి జగద్గురు రామభద్రాచార్య. ఫస్ట్ ఆఫ్ ఆల్ గుల్జర్ గురించి డిస్కస్ చేద్దామండి. మనకి ఈ గుల్జర్ అనే వాళ్ళు ఎవరంటే ఉర్దూ కవి అండి. మనకి ఈ జ్ఞానపీఠ అవార్డు అందుకున్న 5వ ఉర్దూ కవి ఎవరని అంటారండి. 5వ ఉర్దూ కవి ఎవరంటే గుల్జర్ అండి. జనరల్గా గుల్జర్ ఏ కవి అంటే ఉర్దూకు సంబంధించింది. అయితే ఉర్దూలో 5వ వాడు ఈ గుల్జర్ అండి, జ్ఞానపీఠ అవార్డు అందుకున్నవారు. అయితే ఈ గుల్జర్ ఏ ఇయర్లో జన్మించారంటే 1930 సంవత్సరంలో జన్మించడం జరిగింది. 1934 సంవత్సరంలో జన్మించడం జరిగింది. అయితే ఇతని యొక్క అసలు పేరు చూసినట్లయితే సంపూర్ణ సింగ్ కల్రా. ఇతను గుల్జర్ యొక్క అసలు పేరు చూసినట్లయితే సంపూర్ణ సింగ్ కల్రా. తర్వాత ఇతనికి చాలా అవార్డులు రావడం జరిగిందండి. అవార్డులు 1 by 1 డిస్కస్ చేద్దాం. 2022 సంవత్సరంలో 2002 సంవత్సరంలో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు రావడం జరిగిందండి. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు 2002 సంవత్సరంలో రావడం జరిగింది.
అదేవిధంగా 2004లో పద్మభూషణ్ అవార్డు రావడం జరిగింది. 2013లో సినిమా రంగంలో అత్యుత్తమ అవార్డు అయిన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు 2013 సంవత్సరంలో రావడం జరిగింది. అదేవిధంగా ఆస్కార్ అవార్డు, ఆస్కార్ అకాడమీ అవార్డ్స్ అంటారండి, రీసెంట్గా మనకి నాటు నాటు సాంగ్ రావడం జరిగింది. అదేవిధంగా 2009లో స్లమ్ డాగ్ మిలియనర్లో జేహో సాంగ్కి 2009లో ఆస్కార్ అవార్డు రావడం జరిగింది గుల్జార్కి అండి. అదేవిధంగా 2010లో గ్రామీ అవార్డు కూడా ఈ జేహో సాంగ్ రావడం జరిగింది. 5 జాతీయ చలనచిత్ర అవార్డులు విన్ అయిన వ్యక్తి గుల్జార్ అండి. మరొకసారి చూడండి, 2002 సంవత్సరంలో కేంద్ర సాహిత్య అకాడమీ రావడం జరిగింది. అదేవిధంగా 2004లో మనకి పద్మభూషణ్ అవార్డు రావడం జరిగింది. 2013లో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు రావడం జరిగింది. 2009లో ఆస్కార్ అకాడమీ అవార్డు రావడం జరిగింది. అయితే ఏ సాంగ్ రావడం జరిగిందంటే మనకి జేహో సాంగ్ రావడం జరిగింది. ఈ జేహో సాంగ్కే ఏఆర్ రెహమాన్ గారు కూడా రావడం జరిగిందండి. 2010లో గ్రామీ అవార్డు రావడం జరిగింది. 5 జాతీయ చలనచిత్రాలు అవార్డులు అనేది రావడం జరిగింది. ఇది ఓవరాల్గా గుల్జార్ గురించి. ఇక రెండో గ్రహీత జగద్గురు రామభద్రాచార్య అండి. ఈ జగద్గురు రామభద్రాచార్య ఏ కవి అంటే సంస్కృత రచయిత అండి. మనకి సంస్కృత రచయితల్లో జ్ఞానపీఠ అవార్డు అందుకున్న రెండవ కవి మనకి జగద్గురు రామభద్రాచార్య అండి. మొదటి వ్యక్తి ఎవరంటే 2006 సంవత్సరంలో సత్యవ్రత్ శాస్త్రి మనకి 2006లో సంస్కృత కవుల్లో మొదటి వ్యక్తి అండి. సంస్కృత కవుల్లో రెండవ వ్యక్తి జగద్గురు రామభద్రాచార్య. అయితే ఇతని పేరు గిరిధర్ మిశ్రా అండి. ఇతను ఏ సంవత్సరంలో జన్మించాడు అంటే 1950 సంవత్సరంలో జన్మించారండి. 1950 సంవత్సరంలో జన్మించడం జరిగింది. ఇతను తులసి పీఠ్ వ్యవస్థాపకుడు అండి. తులసి పీఠ్ వ్యవస్థాపకులు. ఇతను ఏంటంటే 240 పుస్తకాలు రాయడం జరిగింది. ఇతన్ని పాలీగ్లాట్ అంటారండి. పాలీగ్లాట్ అంటే బహుభాషావేత్త. ఇతను అనేక భాషల్లో పుస్తకాలు రాయడం జరిగిందండి. సుమారుగా 240 పుస్తకాలు రాయడం జరిగిందండి. అయితే ఇతనికి 2015లో పద్మభూషణ్ అవార్డు అనేది రావడం జరిగింది. 2015లో పద్మభూషణ్ అవార్డు అనేది రావడం జరిగింది. ఇవి ఓవరాల్గా 2023లో జ్ఞానపీఠ అవార్డులు అందుకున్న వ్యక్తులండి. అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్ విషయంలో చూసినట్లయితే మన 2 తెలుగు రాష్ట్రాల్లో ఎవరికి ఈ జ్ఞానపీఠ అవార్డు రావడం జరిగిందంటే మొదటిసారిగా తెలుగులో మనకి ఎవరికి వచ్చిందంటే విశ్వనాథ సత్యనారాయణ గారికి మనకి మొదట తెలుగు కవికి రావడం జరిగిందండి. విశ్వనాథ సత్యనారాయణకి జ్ఞానపీఠ అవార్డు రావడం జరిగింది. అది శ్రీ రామాయణ వృక్షము అనే ఈ నవల రాయడానికి రావడం జరిగిందండి. శ్రీ రామాయణ వృక్షము రాసిన దానికి విశ్వనాథ సత్యనారాయణకి జ్ఞానపీఠ అవార్డు రావడం జరిగిందండి. అదేవిధంగా డాక్టర్ సి నారాయణ రెడ్డి గారికి విశ్వంబర్ రాయడంలో ఈ అవార్డు రావడం జరిగింది. నెక్స్ట్ రావూరు భరద్వాజ్ గారికి పాకుడు రాళ్ళు జీవన సమరం అనే ఈ రెండింటి రాసినందుకు గాను మనకి రావూరు భరద్వాజ్ గారికి ఈ అవార్డు అయితే రావడం జరిగింది. అయితే చూసినట్లయితే కేంద్ర సాహిత్య అకాడమీ 2023 గ్రహీతల్ని మనకి ఫైనల్ చేయడానికి ఒక కమిటీ వేయడం జరిగింది. ఆ కమిటీ ఏంటంటే ప్రతిభా రాయ్ కమిటీ. 2023 సంవత్సరానికి గాను జ్ఞానపీఠ అవార్డుల గ్రహీతల్ని మనకి ఫైనల్ చేయడానికి ఒక కమిటీ వేయడం జరిగింది. ఆ కమిటీయే ప్రతిభా రాయ్ కమిటీ. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, ప్రతిభా రాయ్ కమిటీ. అయితే ప్రజెంట్ కేంద్ర సాహిత్య అకాడమీ అధ్యక్షులుగా ఎవరున్నారు అంటే మాధవ్ కౌశిక్ గారు అండి. కేంద్ర సాహిత్య అకాడమీ అధ్యక్షులుగా ప్రజెంట్ మాధవ్ కౌశిక్ గారు ఉన్నారండి. ఇది ఓవరాల్గా జ్ఞానపీఠ అవార్డు అండి. మ్యాక్సిమం ఇంతకంటే జ్ఞానపీఠ అవార్డు నుండి ఇంతే కంటెంట్ అండి. మ్యాక్సిమం ఇంకా దీనికన్నా ఎక్కువ ఇవ్వడానికి ఛాన్స్ మ్యాక్సిమం లేదు. అయితే ఇంకో బిట్ కూడా ఉందండి. జ్ఞానపీఠ అవార్డు అందుకున్న ఇప్పటి వరకు జ్ఞానపీఠ అవార్డు ఎక్కువగా ఏ భాషల్లో ఉన్న వారికి ఇవ్వడం జరిగిందంటే ఎక్కువగా చూసినట్లయితే హిందీలో మనకి 11 సార్లు ఇవ్వడం జరిగిందండి. హిందీ కవులకి 11 సార్లు రావడం జరిగింది. అదేవిధంగా కన్నడ 8, బెంగాల్ 6 అండి. ఈ విధంగా
మనకి కంప్లీట్ జ్ఞానపీఠ అవార్డు అండి. సో ఇది కంప్లీట్ జ్ఞానపీఠ అవార్డులో. సో ఈ ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్. జై హింద్.